2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సో మరి చాలా మందికి కూడా మీరు ఎస్పెషల్లీ ఇంట్లో ఉండే మహిళలకి వాళ్ళ ఇంట్లో నుంచి ఒక వ్యాపారం స్టార్ట్ చేసుకోవాలి అన్న, లేదంటే చాలా తక్కువ పెట్టుబడితో లాభాలు ఎక్కువగా వచ్చే వ్యాపారాలు ఏంటి అన్న విషయాల గురించి మీరు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలామంది జాబ్ కన్నా ఎక్కువగా సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలి అన్న ఆలోచన యూత్లో ఎక్కువగా మనం చూస్తున్నాం. అలాంటి వాళ్ళ కోసం మీరు సజెస్ట్ చేసే బిజినెస్ ఐడియా ఏంటి మేడం? బిజినెస్ ఐడియాస్ అయితే చాలా ఉంటాయి సిరి గారు. అంటే బోల్డ్ అనమాట. ఇప్పటికీ మేము 400 పైన ఆల్మోస్ట్ ప్రజెంట్ చేయడం జరిగింది. అందులో కూడా కొన్ని ఎవరికైతే ఎక్సైటెడ్గా అనిపిస్తుందో ఆ ఐడియా వాళ్ళకి ఎగ్జాక్ట్గా సూట్ అవుతుంది, క్లిక్ అవుతుంది, అలాంగ్ విత్ దేర్ స్కిల్స్ అని చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఐస్ క్యూబ్ మేకింగ్ అంటాను. సో ఐస్ క్యూబ్ మెషినరీ అనే మేకింగ్ మెషినరీ అనేది ఉంటుంది సిరి గారు. ఇది చాలా 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 తక్కువ మందికి తెలుసు అనమాట. ఎందుకంటే ఐస్ క్యూబ్ ఏంటి, వాటితో కూడా బిజినెస్ చెయ్యొచ్చా అని ఆలోచన చాలామందికి వస్తుంది. ఎస్, ఇప్పుడు 2 టైర్ సిటీస్ కానివ్వండి, చాలా వరకు సిటీస్లో కానివ్వండి, మనము ఇలాంటి బిజినెసెస్ ఎప్పుడైతే కొంచెం డిఫరెంట్గా భిన్నంగా చేస్తామో అక్కడ ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ మనమే సృష్టించుకొని ప్రాఫిట్ జనరేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇన్కమ్ జనరేట్ చేయడానికి సరౌండింగ్స్ అండ్ తర్వాత ఎలాంటివి ఎక్కువ ఇష్టపడుతున్నారు జనాలు, వేటిలో మనం ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది మనకు అనాలిసిస్ చాలా చాలా అవసరం. వీటితో పాటు ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే బిజినెసెస్కి రావాలి. లేదు నేను లేజీ, లేకపోతే మంత్లీ నాకు శాలరీ లాగా డబ్బులు చూడాలి అనుకుంటున్నానంటే వాళ్ళు కొంచెం గ్యాప్ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే బిజినెస్ అంటే ఒకేసారి వచ్చే డబ్బు, మీరు ఏదో మంత్లీ లాగా ఇన్స్టాల్మెంట్స్ లాగా అలా కాదు, ఒకేసారి అంటే చిన్న పెట్టుబడితో కూడా చాలా వరకు. నిన్న కూడా మాట్లాడుకున్నాం మేము, డాక్టర్ వెలుమణి గారు జస్ట్ 2 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇప్పుడు 5,000 crores తన కంపెనీ టర్న్ ఓవర్. సో 5,000 crores అధిపతి అంటే ఆషామాషి కాదనమాట. కాకపోతే దాని వెనక ఉన్న సర్చింగ్ కానివ్వండి, బిజినెస్ నాలెడ్జ్ కానివ్వండి, అండ్ తర్వాత ప్రొసీజర్ అండ్ కంటిన్యూటీ ఇవన్నీ ఉన్నప్పుడే మనకు ఒక బిజినెస్ అనేది చాలా మంచిగా తీసుకెళ్ళగలం అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఇప్పుడు ఐస్ క్యూబ్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఐస్ క్యూబ్స్. సో ఇది ఎక్కడ యూజ్ అవుతుంది ఐస్ క్యూబ్ అని చాలామందికి డౌట్ రావచ్చు. ఎస్, మీరు జస్ట్ అమెజాన్ కానివ్వండి, ఫ్లిప్కార్ట్ కూడా కానివ్వండి, చూడండి, ఇవి కూడా అమ్ముతాయి ఐస్ క్యూబ్స్. ఎస్, ఓకే. ఇవి ఏ పర్పస్గా యూజ్ 30 రూపీస్ నుంచి కిలో 80 వరకు కూడా అమ్ముతున్నారు సిరి గారు. ఓకే. సో పర్పస్ ఏంటి ఇది అమ్మడానికి అంటే, జ్యూసెస్, ఎస్పెషలీ జ్యూస్లో ఖచ్చితంగా క్యూబ్ అనేది వేసుకొని తాగుతాం. అండ్ తర్వాత బార్స్, సో అక్కడ కూడా ఆల్కహాల్ ఖచ్చితంగా అదైతే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు కాబట్టి అక్కడ కూడా మీరు సప్లై చేయొచ్చు. సో హైఫైగా ఉన్నవాళ్ళు అండ్ తర్వాత చాలా వరకు స్పెండ్ చేయగలము, హైజీనిక్గా అండ్ హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళందరూ ఆల్కలైన్ వాటర్తో తయారు చేసిన క్యూబ్స్. సో ఇలాంటివి మీరు డిఫరెంట్గా భిన్నంగా ఆలోచించి వాటికి కూడా ప్రైస్ అనేది మీరు ఎక్కువ పెట్టి ఎక్కువ మోతాదులో అనేది ప్రాఫిట్ రిటర్న్స్ చూడొచ్చు. సో ఇది 30 రూపీస్ కిలో నుంచి అంటే ఒక ఆర్డినరీ జ్యూస్ షాప్కి సప్లై చేస్తున్న అక్కడి నుంచి 85 to ఇంకా 200 వరకు కూడా తీసుకెళ్ళచ్చు అనమాట. ఇలాంటిది జస్ట్ ఒక మెషినరీ త్రూ మీరు చేస్తున్నారంటే పర్ డే కొన్ని వేల కిలోలు అది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి సప్లై చేయడం ఎక్కడైతే నీడ్ ఉందో అక్కడ, అండ్ తర్వాత మార్కెటింగ్ ప్లేసెస్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. జ్యూస్ సెంటర్స్ కానివ్వండి, తర్వాత వచ్చేసి మనకు ఇంకా ఇలాంటివి ఉంటాయి కదా, బార్స్ అండ్ రెస్టారెంట్స్ కానివ్వండి, అండ్ చాలా వరకు అంటే ఐస్కి సంబంధించిన హాస్పిటల్స్ కానివ్వండి, వీటిల్లో కూడా క్యూబ్స్లో కొన్ని మోతాదులో మెడిసిన్స్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇక్కడ కూడా చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. అక్కడ రెగ్యులర్ బేస్గా మీరు ఇవ్వగలరు కాబట్టి ఇలాంటి బిజినెస్ మీరు ఎస్టాబ్లిష్ చేస్తే ప్రాఫిట్ రిటర్న్స్ అనేది చూడొచ్చు. అండ్ ఒక డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ బిజినెస్ అనమాట, ఎవరికి తెలియదు ఇది. చాలా వరకు ఇప్పుడు ఏదైనా కూడా నగలు కానివ్వండి, చీరలు కానివ్వండి, ఇవన్నీ కామన్ చూస్తూ ఉంటారు. కానీ ఇలాంటి బిజినెసెస్ యూనిక్ బిజినెసెస్ అంటారు దీనికి. వీటి త్రూ కూడా మనము
చాలా వరకు మంచి ప్రాఫిట్ రేషియో అనేది అర్న్ చేయొచ్చు. అండ్ సర్వే ఇంపార్టెంట్, ఎక్కడెక్కడ మనము చేసుకోవచ్చు అండ్ ఎలాంటి ప్రాంతాల్లో మనము ఇది సప్లై చేయొచ్చు. ఎందుకంటే ఒక ఊర్లో పల్లెటూరులో ఉండి నేను స్టార్ట్ చేస్తానంటే వర్కౌట్ అవ్వదు. సో సిటీస్లో 2 టైర్ సిటీస్ కానివ్వండి, ఇంకా ఇతర ఏ సిటీస్లో కానివ్వండి, ఇంకా మంచిగా ఇక్కడ మనం సప్లై చేయగలము, ఇక్కడ నీడ్ ఉంది అంటే అక్కడ మీరు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసి ప్రాఫిట్ రిటర్న్స్ అనేది చూడొచ్చు మీ బిజినెస్లో. ఎంత ఉంటుంది ఇందులో ఇన్వెస్ట్మెంట్ యావరేజ్గా? ఎస్ సిరి గారు, మెషినరీ కాస్ట్ 2.5 lakh ఉంటుంది సిరి గారు. అండ్ తర్వాత వచ్చేసి మీకు మీరు డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్, అంటే హెల్త్ కాన్షియస్ కాబట్టి ఆల్కలైన్ వాటర్తో, నార్మల్ వాటర్తో, బిస్లరీ వాటర్తో ఇలాంటివి చేస్తూ కూడా మీరు డిఫరెంట్ ప్రైజెస్ అనేది కేటాయించవచ్చు. ఎక్కడ నీడ్ ఎక్కువ ఉందో అలాంటివే ప్రొడ్యూస్ చేస్తూ కూడా మీరు భిన్నంగా, అంటే డిఫరెంట్ ఛానల్స్ త్రూ కూడా మీరు సప్లై చేస్తే అక్కడి నుంచి కూడా మీరు చాలా వరకు తీసుకోవచ్చు ప్రాఫిట్ రిటర్న్స్. అండ్ ఇంట్రెస్ట్ ఉండాలి మెయిన్. సో ఈ బిజినెస్ ఎలా అంటే పెరిషబుల్ గూడ్స్ లాగా అనమాట. ఒక్కరోజు సప్లై చేస్తే ఇంకా నెక్స్ట్ డే కూడా నీడ్ ఉంటుంది. సో రెగ్యులర్గా సప్లై చేయాల్సిందే ఇలాంటి బిజినెసెస్. సో దానికోసం పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. పేషెన్సీ ఉంది, నేను రెగ్యులర్గా చేసుకోగలను. అది కూడా ఒక్కసారి మీరు ఆటోమాటిజం అంటారు. సో అది అయ్యే వరకు కష్టపడాలి. ఒక్కసారి సెటప్ అవ్వి ఇంకా రన్ అవుతుంది. ఒక బాయ్ని హైర్ చేసి అండ్ ఒక సప్లై చేసే అతను మీరు మార్కెటింగ్ కింద పెట్టుకుంటే కూడా ఇద్దరితో ఈ బిజినెస్ అనేది మంచిగా రన్ చేయొచ్చు, ఒక మిషనరీ బేస్తో పెట్టుకొని. అండ్ వాళ్ళకి శాలరీస్ కూడా మీరు చూసుకొని ఇచ్చేటట్టుగా ఆ రేంజ్ కూడా వెళ్ళొచ్చు సిరి గారు ఈ బిజినెస్లో. కాకపోతే చాలా తక్కువ మందికి తెలుసు కాబట్టి మనము ఇలాంటి బిజినెసెస్ ఇంటి నుంచే ప్రారంభించవచ్చు. సూపర్ మేడం, నిజంగానే మీరు చెప్పే వరకు దీంతో కూడా అంటే ఇట్లా అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఉంటాయి అనేది కూడా చాలా తక్కువ మందికే తెలిసే ఉంటుంది నాకు తెలిసినంత వరకు. మరి ఇలాంటి కొత్తగా బిజినెస్ ఐడియాస్ గురించి ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా పాసిబుల్ మేడం? డెఫినెట్లీ సిరి గారు, అంటే చాలా వరకు చేస్తున్న బిజినెసెస్ కానివ్వండి, లేదు వాళ్ళ ప్రోడక్ట్ చిన్నదైనా పెద్దదైనా, సో ప్రమోషన్స్ కావాలన్నా ఇది తయారు చేస్తున్నాము, సో మేము ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాము సుమన్ టీవీ త్రూ అన్న వాళ్ళు కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. అండ్ మహిళలు ఎస్పెషలీ, సో ఫ్రాంచైజ్ మోడల్ కావచ్చు, చాలా ఫ్రాంచైజ్ అయితే మన దగ్గర ఉన్నాయి. రన్ టైలర్ కానివ్వండి, ఇరానీ షాయ్ కానివ్వండి, ఇంకా ఇతర కూడా చాలా ఉన్నాయి. సో ఫ్రాంచైజ్ మోడల్కి వెళ్ళదలుచుకుంటున్నారా, లేదు ఒక బిజినెస్ ఫ్రేమ్వర్క్ కావాలి అనుకుంటున్నారా, వాళ్ళు డిసైడ్ చేసుకొని ఇక్కడికి వస్తే వి విల్ డెఫినెట్లీ గైడ్ దెమ్ సిరి గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.